వయనాడ్‌లో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో అసలది ముందుగానే కనిపెట్టినటువంటిది పట్టించుకోలేదు అంటూ ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ప్రకటించారు. మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆనాటి కేదార్నాథ్ వరదల నుండి కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండచర్యలు విరిగిపడ్డ వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతుల మీద అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన మాధవ్ గాడ్గిల్ చెప్తున్నారు. వయనాడులో వణికించిన విలయం మానవుల పాపాల ఫలితమేనని తేల్చి చెప్పారు. అద్భుతమైన జీవావరణానికి అంతరించిపోయి ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమల్ని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఎకలాజికల్లీ సెన్సిటివ్ 3 జోన్లు ESZ1, 2గా విభజించాలంటూ ఆయన నేతృత్వంలో కమిషన్ 2011 ఆగస్టు 31 కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశ పడమటి తీరాన గుజరాత్ నుంచి తమిళనాడు దాకా 6 రాష్ట్రాల పరిధిలో విస్తరించున్న పశ్చిమ కనుమలో దాదాపు 70% ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు, మైనింగ్కి, అభివృద్ధి